ఇక బ్రిటన్లో అధికారం మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఓటమికి బాధ్యత వహిస్తూ వైదొలిగిన సునాక్ దేశంలో స్థిరత్వానికి ఢోకా లేదని అన్నారు. లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ ప్రధాని కాబోతున్నారు. బ్రిటన్లో కొత్త చరిత్రకు తెరతీస్తూ అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. 33.7% ఓట్ షేర్తో లేబర్ పార్టీ 412 స్థానాలు గెలుచుకున్నట్టుగా సమాచారం అందుతోంది. గత ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీకి 211 స్థానాలు పెరిగాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి గతం కంటే 250 స్థానాలు తగ్గాయి. ఈ క్రమంలో లేబర్ పార్టీకి 23.7% ఓట్లు వచ్చాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి 71 స్థానాలు వచ్చాయి. గతంతో పోల్చితే 63 స్థానాలు పెరిగాయి. కొన్ని చిన్న పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఓటమిని అంగీకరించిన ప్రధాని సునాక్ అందుకు నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అవకాశం వచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. And that I could watch my 2 young daughters light Diwali candles on the steps in Downing Street. We must hold true to that idea of who we are. That vision of kindness, decency and tolerance that has always been the British way. This is a difficult day at the end of a number of difficult days. But I leave this job honoured to have been your Prime Minister. This is the best country in the world, and it is thanks entirely to you, the British people, the true source of all our achievements, our strength and our greatness. Thank you. కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయినప్పటికీ సునాక్ తన నియోజకవర్గంలో గెలిచి పరువు కాపాడుకున్నారు. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సునాక్ ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి. ఇక లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాబోతున్నారు. 14 ఏళ్ల తర్వాత దేశానికి భవిష్యత్తు కనిపిస్తుందని ఆయన అన్నారు. దేశ పునరుద్ధరణ దిశగా చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీద్దామని ఆయన పిలుపునిచ్చారు. 61 ఏళ్ల స్టార్మర్ ఉత్తర లండన్ నుంచి ఘన విజయం సాధించారు. ఈయన వృత్తిరీత్యా లాయర్. న్యాయశాస్త్రంలో చేసిన సేవలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ II నుంచి నైట్ పురస్కారం అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన 2015 ఎన్నికల్లో నార్త్ లండన్ నుంచి తొలిసారి విజయం సాధించారు. ఆయన భార్య విక్టోరియా నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగంలో ఉద్యోగి. వీరికి 2 సంతానం. సర్రేలోని ఆక్సిటెడ్లో జన్మించిన స్టార్మర్ తండ్రి టూల్ మేకర్, తల్లి జోసెఫైన్ సాధారణ నర్సు. లేబర్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. స్టార్మర్ భారత అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు. గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో స్టార్మర్ మాట్లాడుతూ ప్రపంచ భద్రత, వాతావరణ పరిరక్షణ, ఆర్థిక స్థిరత్వం కోసం భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. బ్రిటన్ హిందువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.